నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్న సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగించనున్న వైసీపీ. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. అయినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శ. తాను గెలిస్తే మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉండేందుకు కృషి చేస్తానని వ్యాఖ్య. ఇబ్రహీంపట్నం జూపూడి జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 బిగ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు తీవ్ర గాయాలు. 2 విద్యార్థులు విజయవాడలోని కృష్ణలంక పాయకాపురాలకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలింపు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 1 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలంతా మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసింది. ఇప్పుడు జిల్లాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది. వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్నా సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఇంటి వద్ద తాగునీటి సమస్య ఉన్న చర్యలు లేవని లోకేష్ ధ్వజమెత్తారు. ఆదివారం బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో ఆయన ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి అనే పదం కూడా వినిపించకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని లోకేష్ వివరించారు. విద్యాశాఖలో పలు సంస్కరణలు తీసుకొస్తామని, బోధనా పద్ధతుల్లో కేజీ నుండి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని వివరించారు. పాదయాత్ర చేస్తూ ఒక్క అవకాశం అని ఒక మాయమాట చెప్పారు. ఆ మాయమాటకి 5 కోట్ల ఆంధ్రులు పడిపోయారు. ఈరోజు ఆ ఒక్క అవకాశాన్ని ఒక్క తరం కాదు 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. ఈరోజు ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మన రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఒరిస్సాకి వెళ్ళిపోయినాయి. ఒరిస్సా ఈనాడైనా ఊహించామా ఆంధ్ర రాష్ట్రంతో ఒరిస్సా పోటీ పడుతుందని? ఒరిస్సాకి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. విశాఖపట్నానికి రావాల్సిన రూపాయి పెట్టుబడి ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. అమరావతి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్తున్నాయి. రాయలసీమలో రావాల్సిన పెట్టుబడులు చెన్నై, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మన పిల్లలు. అంటే శాశ్వతంగా ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చేసింది. ఈనాడు ఇలాంటి లేదు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేపర్ తెరిస్తే రోజుకొక పరిశ్రమ కంపెనీ పెట్టుబడి వచ్చేది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పేపర్ తెరిస్తే మర్డర్లు, ఆత్మహత్యలు, గంజాయి. ఇదే న్యూస్ ఆంధ్ర రాష్ట్రం. అంటే ఏ స్థాయికి మనం దిగజారిపోయాం ఒక్కసారి మనందరం ఆలోచించాలి.
తాను గెలిస్తే మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉండేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కు శనివారం జీకొండూరు, ఆత్కూరు గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. స్థానిక పారిశ్రామికవేత్త కాగిత వెంకటేశ్వరరావును కలిసిన ఎమ్మెల్యే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక మండలం ఆత్కూరు గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తూ వారికి సేవ చేసుకుంటానని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ప్రజలకు వారికి అందవలసిన పథకాలను అందించడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉండేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. చూపిస్తున్నాడు జీకొండూరు మండలం ఆత్మూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలవడానికి రావడం జరిగింది. ఈరోజు వారందరూ స్వాగతం పలికారు. వారికి వాళ్ళందరూ ధన్యవాదాలు. నన్ను చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దించారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పార్టీని అన్ని వర్గాలను కలుపుకొని పార్టీని ముందుకు నడిపిస్తాను. అందరం కలిసి ప్రయాణం చేస్తాం. తప్పకుండా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా, పారిశ్రామికంగా ముందుకు నడిచేటట్టుగా తప్పకుండా జరగాలని, ఆదాయాన్ని ఆర్జించి రాష్ట్రం పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు స్థాపించి తద్వారా వచ్చే ఆదాయం ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాలని, అప్పులు చేసి సంక్షేమ పథకాలు అందించడం కాదు, ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందే సంక్షేమ పథకాలు అందించే దానికోసం తెలుగుదేశం పార్టీ జూపూడి గ్రామీణ మండలం జూపూడిలోని జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడలోని కృష్ణలంక పైకాపురాలకు చెందిన వెంకటేష్, హర్షవర్ధన్లు కంచికచర్ల మిక్ కళాశాలలో డిప్లొమా 2వ సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వదిలిన తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా జూపూడి వద్ద వెనుక ధాటికి రోడ్డుపై పడటంతో ఇరువురి తలలకు తీవ్ర దెబ్బలు తగిలాయి. స్పందించిన స్థానికులు 108కి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్కి కేటాయించాలని, ఈ విషయం మీద జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని జగ్గైపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులతో కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ కృష్ణాలో జనసేన తరపున బలంగా పోరాటాలు చేసిన నాయకులు, ప్రజల తరపున బలంగా తన గొంతును వినిపించిన నాయకులు, విద్యావంతులు, ఉద్యమక నాయకులు పోతిన మహేష్కి విజయవాడ పశ్చిమ సీట్ కేటాయిస్తే రాజధాని ప్రాంతమైన విజయవాడలో రాజకీయ చైతన్యం ఉన్న విజయవాడలో అటు పార్టీలో బలోపేతానికి, ఇటు క్యాడర్ భవిష్యత్కి కూడా ఒక పునాది ఏర్పడుతుందని ఆయన తెలిపారు. రేపు అసెంబ్లీలో అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ మనోహర్తో పాటుగా జనం తరపున బలంగా వారి గొంతును వినిపించి మహేష్కి సీట్ కేటాయిస్తే పార్టీకి మరింత బలం పెరిగినట్టు అవుతుందని ఆయన తెలిపారు. మీరు ఈ విషయాల మీద సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని, మా తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి ఆకర్షితులై కృష్ణలంకలోని యువత వైసీపీలో చేరుతున్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. రోజు రోజుకు వైసీపీకి ప్రజాదరణ పెరుగుతుందన్నారు. పార్టీలో చేరిన యువతకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణలంక 20, 21వ డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. దేవినేని అవినాష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతంలో గతంలో ఏ అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. టీడీపీ హయాంలో పథకాలు రావాలంటే వారి జెండా మోయాల్సింది వచ్చేదని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కులమతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నామన్నారు. యువత అభ్యున్నతి కోసం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చి యువతను ఆదుకున్నారని తెలిపారు. పార్టీలో చేరిన యువత నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 20, 21 డివిజన్ల కార్పొరేటర్లు శేషు గారు, అదేవిధంగా కుమారి గారు ఒక ఆధ్వర్యంలో, సోదరులు జరగ్ గారు ఒక స్నేహ బృందం, ఫణీంద్ర గారు ఒక ఆధ్వర్యంలో దాదాపుగా 100 మంది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు పరిస్థితి, అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, 950 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి అందించి ఎంతోమంది ప్రజానీకం ఈరోజు లాభపడటం చూసి ఈరోజు యువకులు పార్టీలోకి వస్తాం చాలా ఆనందం. ఏదన్నా కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వచ్చారు. ఎంతోమంది యువకులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, నూతన విద్యా వ్యవస్థని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తాం. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. విద్యతో పాటు పిల్లలకు మంచి నడవడిక అలవాటు చేయాలన్నదే తమ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన హుషారాణి తెలిపారు. ఎథిక్స్తో కూడిన మంచి విద్య ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని చెప్పారు. సింగ్ నగర్ 100 అడుగుల రోడ్లోని వైఎస్ రెడ్డి కన్వెన్షన్ హాల్లో వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి, స్కూల్ ప్రిన్సిపల్ బొప్పన శాంసంగ్,
ఎంబీబీకే మేనేజింగ్ కమిటీ మెంబర్ స్వరూపారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ స్కూల్లో అన్ని రంగాలపై అవగాహన కల్పిస్తూ మంచి ఎథిక్స్తో కూడిన విద్యను అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి బాధ్యత తమదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. మీకు అటు సైడ్ ఏర్పాటు చేయబడి
ఎవ్రీవన్. నా పేరు బొప్పన శాంసన్, వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. వందలాది మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ పిల్లల వార్షికోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఆటపాటలతో మరి ముఖ్య అతిథులుగా ఈరోజు గెస్టులను కూడా మేము ఇన్వైట్ చేసుకోగలిగాం. మరి కొంతమంది గెస్టుల ఆధ్వర్యంలో మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు, అదేవిధంగా ఎంబీవీకే మేనేజింగ్ కమిటీ చైర్మన్ కాట్రగడ్డ స్వరూపరాణి గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతో మా 2వ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకను జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటాం. మరి విద్యార్థులని ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తమ భుజాల మీద వేసుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న సమాజంలో మరి నేటి బాలల రేపటి పౌరులు అని చెప్పారు. ఉత్తీర్ణమైనటువంటి పౌరులని మరి అదేవిధంగా చైతన్యమైనటువంటి విద్యార్థులను మేము సమాజానికి అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వేద ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్ని. మన వేద ఇంగ్లీష్ మీడియం 2వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. దానికను ప్రతి పేరెంట్స్ చాలామంది వచ్చారు. మేము ప్రతి సంవత్సరం మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని, పిల్లలకి మంచి విద్య ఇస్తామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు బొప్పన ఉషారాణి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2nd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. పేరెంట్స్, స్టాఫ్ అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు. విద్యతో పాటు మంచి నడవడిక, ఎల్డర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ నేర్పించాలి పిల్లలకి విద్యతో పాటు అనేది మేము తీసుకుంటున్నాము. స్పెషల్ కేర్ తీసుకుంటున్నాము. ఎథిక్స్తో కూడిన విద్య ఇవ్వాలనేదే మా ఆలోచన. దాన్ని ఆ వేలో మేము కొంచెం కట్ చేసుకోండి. పిల్లలకు చాలామంది చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పేరెంట్స్ చాలా ఓపిక్గా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ మేకప్స్ కానీ చూసుకొని ఒక 10 days నుంచి కూడా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేద స్కూల్ యానివర్సరీ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఈ రోజున పిల్లలు ఎక్కడి నుంచే పౌరులుగా తయారవుతారు. అది మంచా చెడా అనేది విద్యాలయాల నుంచే వాళ్ళ విలువలు, సమాజంలో ఉన్న విలువల్ని, అలాగే నైతిక విలువల్ని వాళ్ళు చదువు ఒకటే కాకుండా ఇతర కరికులంలు కూడా ఈ రోజున పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కొన్ని సూచనలు చేసింది. దానిలో ఒక 4 గోడల మధ్య చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు బయట సమాజంలో ఉన్న అంశాలను కూడా వాళ్ళకి చదువుతో పాటు నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఆ రకంగా విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఏమిటి అనేది కూడా ఇక్కడి నుంచే వాళ్ళు స్టాండర్డ్ అవ్వాలా. అందుకని చదువు ఈ రోజున అంటే తల్లిదండ్రులకి ర్యాంకులు, అట్లాగే గ్రేడ్లు, పాయింట్లు కాకుండా వాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళ ఇష్టాలను కూడా, పిల్లల ఇష్టాలను కూడా గమనించి చదువుతో పాటు అనేక కల్చరల్ ఈవెంట్స్, అట్లాగే సైన్స్కి సంబంధించిన అంశాలని, వీటన్నిటినీ కూడా సాంస్కృతిక రంగంలో కళలను కూడా వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. మొత్తం రోజంతా వాళ్ళని చదువులతో పాటు ఇతర అనేక రకాల సాంస్కృతిక అంశాలను కూడా వాళ్ళలో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇవాళ మనం చూస్తున్న కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఆ ఇద్దరికి ఒకే అభిరుచులు, ఆలోచనలు ఉండవు. అందుకని వాళ్ళ ఆలోచనలను బట్టి ఆ రకంగా పిల్లల్ని గమనించి వాళ్ళకి ఇష్టమైన వాటిని ఆట, పాట, అట్లాగే డ్యాన్సా, లేకపోతే సైన్స్కి సంబంధించిందా, ఇలాంటి చిత్రలేఖనమా, ఇట్లాంటి అనేక ఈ రోజున మేము బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉంటే
వేల మంది పిల్లలు హాజరవుతా ఉన్నారు. అందుకే ఆభరణాల ప్రపంచంలో విశ్వాసానికి, స్వచ్ఛతకు, ప్రత్యేకమైన హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా జిఆర్టీస్ జ్యువెలరీస్ నిలిచిందని జిఆర్టీ జ్యువెలరీస్ నిర్వాహకులు మురళీకుమార్ అన్నారు. ప్రతి ఒక్క సందర్భానికి తగినట్టుగా ఎంతో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించే జిఆర్టీ సేకరణలో బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, రత్నాలతో చేసిన ఒక్కొక్క ఆభరణం ఖచ్చిత్వానికి, పనితనానికి, సాంప్రదాయ మరియు సమకాలీన మేళవింపుకి మచ్చతునకలుగా నిలుస్తాయని అన్నారు. బందర్ రోడ్లోని జిఆర్టీ జ్యువెలర్స్ వారు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో భాగంగా లక్కీ డిప్ని ఏర్పాటు చేసి విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిఆర్టీ జ్యువెలర్స్ నిర్వాహకులు మురళీకుమార్ మాట్లాడుతూ ఈ ఘనమైన ఉత్సవంలో తమ వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు. తమ ఖాతాదారుల మెమోలపై చిరునవ్వులే తమ విజయానికి నిజమైన కొలమానమని, ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఆనందకరమైన సందర్భాలను అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. పండుగ సీజన్లో జిఆర్టీ జ్యువెలర్స్ తన అన్ని షోరూంలోనూ డిసెంబర్ 22, 23 నుంచి జనవరి 31, 2024 వరకు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఖాతాదారులను అలరించిందన్నారు. ఈ ఉత్కంఠభరితమైన ఉత్సవం 5,000 అంతకన్నా ఎక్కువ విలువకి కొనుగోలు చేసిన ఖాతాదారులకి 5 కోట్ల విలువైన ఎక్స్యూవీలు, వజ్రాల నెక్లెస్లు, బైక్లు, బంగారం మరియు వెండి నాణేలు గెలుచుకునే అవకాశాన్ని అందించనున్నారు. 1062 మంది అదృష్టవంతులైన ఖాతాదారులు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఫలితాలను చిరునవ్వులతో ఉత్సవ వేడుకగా ఇంటికి తీసుకువెళ్లారని, 24 మంది ఖాతాదారులు మహీంద్రా ఎక్స్యూవీలు, 47 మంది ఖాతాదారులు ఒక్కొక్కటి 2 లక్షలు విలువ చేసే వజ్రాల నెక్లెస్లు, 47 మంది ఖాతాదారులకు టీవీఎస్ జూపిటర్ 125cc, 236 మంది ఖాతాదారులు ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారు నాణేలు మరియు 708 మంది ఖాతాదారులు ఒక్కొక్కరు 100 గ్రాముల వెండి నాణేలు లభించాయని చెప్పారు. లక్కీ డ్రా వేసి అందరికి ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ ట్రై చేస్తున్నాము. ఇది 45 స్టేజ్గా రెగ్యులర్. ఏం కాలేదు, మీది కొత్తగా ఏమి ఇది ఒక పస్తులాగా అది అంతా ఏమీ లేకుండా ఒక జస్ట్ యూ రైట్ డౌన్ కస్టమర్ 5,000 అండ్ అబోవ్ కదా, 5,000 అండ్ అబోవ్ మీరు తీసుకుంటారంటే ఒక ఫామ్ లాగా ఇస్తున్నారు, ఒక స్లిప్ లాగా ఇస్తున్నారు. ఆ స్లిప్ ఇచ్చి మీరు లక్కీ డ్రాలో వేస్తే చాలు. ఎవ్రీ కస్టమర్ ఇది ఒక 45 డేస్ జరుగుతుంది. ఒక లాస్ట్ మంత్ ఒక 15 డేస్ ముందు ఒక రోజు అది పూర్తి అయిన తర్వాత ఇక్కడ అంతా ఇలాగే ఒకసారి పిలిపించి మీ కళ్ళు ముందుగానే అది లక్కీ డ్రా చేసాము మనం. ఆ లక్కీ డ్రాలో ఇప్పుడు మీరు చూసిన విన్నర్స్ అంతా నేమ్ వచ్చింది. ఆ విన్నర్ మళ్ళీ ఇక్కడ పిలిపించి ఇది బాగా ఇది చేసి ఈరోజు అందరికీ ఇది గిఫ్ట్ ఇస్తున్నాము. ఇది మాత్రం కాదు, ఇది మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఒక్కొక్క టైప్ ఒక్కొక్క రూపంలో ఒక రోజు ఒక్కొక్క క్యాంపెయిన్ లాగా మనం చేస్తూనే ఉంటాము. ఒకసారి వచ్చి 50 రూపీస్ ఆఫర్ అని ఇస్తున్నాము, ఒకసారి సిల్వర్ గిఫ్ట్ ఇస్తున్నాము. 6 months ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఇలాంటివి ఇస్తున్నాము. ఇది అదే మరి విజయవాడకు 10 కస్టమర్స్ 10 గ్రామ్ గోల్డ్ కాయిన్స్, 100 గ్రామ్ సిల్వర్ కాయిన్స్ వచ్చి అదే సేమ్ గుంటూరు కస్టమర్స్ విజయవాడ కస్టమర్స్ ఇచ్చుంటాము. సెకండ్ ప్రైస్ వచ్చి డైమండ్ నెక్లెస్ 4 కస్టమర్స్ ఇచ్చుంటాము. గుంటూరుకు 2 కస్టమర్స్, విజయవాడ 2 కస్టమర్స్. అండ్ ఫస్ట్ ప్రైజ్ మహేంద్ర ఎస్యూవీ కార్ 10 lakh వర్త్ ఆఫ్ ఎస్యూవీ మహేంద్ర కార్ ఫస్ట్ కస్టమర్ గుంటూరు, సెకండ్ ఇంకో కస్టమర్ విజయవాడ కస్టమర్ ఇచ్చుంటాము.
ఇది బాగా సక్సెస్ఫుల్గా మీకు సపోర్ట్ ఉంది, మాకు బాగా వచ్చింటాయి. ఈ క్యాంపెయిన్ 3 స్టేట్లో మేము పెట్టాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అన్ని స్టేట్లో బాగా సక్సెస్ఫుల్. ఇదే డేట్లో అన్ని స్టేట్లో అది జరుగుతూ ఉంటాయి ఫంక్షన్, బాగా సక్సెస్ఫుల్గా వచ్చింటాయి. మీ మీడియా సపోర్ట్ మాకంతా ఇచ్చింది, ఇంట్రెస్ట్ ఉంది, చాలా థ్యాంక్స్. నా పేరు మురళీ కుమార్. వాహన ప్రియులకు సరికొత్త XUV 400 ఎలక్ట్రిక్ కార్ను అందుబాటులోకి తీసుకొచ్చామని మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్ CEO సంతోష్ కుమార్ చెప్పారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ను మరింత పవర్తో, సమర్థవంతమైన బ్యాటరీ కెపాసిటీతో రూపొందించామని, మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్ల కన్నా ఈ కారు తక్కువ ధరలో లభిస్తుందని చెప్పారు. ప్రసాదంపాడులోని మహీంద్రా షోరూంలో సరికొత్త XUV 400 ఎలక్ట్రిక్ కార్ను మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్ CEO సంతోష్ కుమార్ శనివారం నగర మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు మరింత పవర్తో, సమర్థవంతమైన బ్యాటరీ కెపాసిటీతో రూపొందించిందన్నారు. మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్ల కన్నా ఈ కారు తక్కువ ధరలో లభిస్తుందని చెప్పారు. వినియోగదారుల సౌకర్యార్థం డెమో కార్ల షోరూంలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 31వ తేదీలోగా కారును బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ధరతో పాటు మరిన్ని బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీసులు రెడీగా ఉన్నారు బాస్. మహేంద్ర ఆటోమోటివ్ షోరూంలో XUV 400 ప్రో EV న్యూ వేరియంట్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో 2 స్పెషల్ వేరియంట్స్ ఉన్నాయి, ఫుల్ బాడీ కలర్ అండ్ డ్యూయల్ టోన్ 2 వేరియంట్లు ఉన్నాయి. ఓకే, రియల్ టైం వచ్చేసి 310 to 320 రియల్ టైం, యాజ్ పర్ కంపెనీ 450 రేంజ్. ఈ వెహికల్ని ఈరోజు లాంచ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్, ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి లైఫ్ ట్యాక్స్ డిస్కషన్ ఏదైతే ఉందో, లైఫ్ ట్యాక్స్ ఫ్రీ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు బై EV ఇన్ ఏపీ, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. దీనికి గాను 3 months ఇంకా మనకు టైం ఉంది. ఈ 3 monthsలో కస్టమర్స్ కనుక వచ్చి ఈ వెహికల్ బుక్ చేసుకొని ఇమీడియట్ స్పాట్ డెలివరీకి మన దగ్గర స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. బికాజ్ ఆఫ్ ఏపీలో ఈవెన్ మేబీ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆల్ వేరియంట్స్ అవైలబుల్ పెట్టాము. ప్రతి ఒక్కరికి లాంచ్ ఆఫర్ కింద ఇప్పుడు 50,000 రూపీస్ బెనిఫిట్ కస్టమర్లకి ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఈ March 31 వరకు. దాన్ని కస్టమర్స్ అందరూ యూజ్ చేసుకొని ఈ ఈవీని పొల్యూషన్ ఫ్రీ ఏపీ కింద మనం చూడబోతున్నామని చెప్పేసి సంతోషంగా ఈ మీడియా తరపున ప్రతి కస్టమర్లకి, అందరికీ, ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్న సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగించనున్న వైసీపీ. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. అయినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శ. తాను గెలిస్తే మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉండేందుకు కృషి చేస్తానని వ్యాఖ్య. ఇబ్రహీంపట్నం జూపూడి జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు తీవ్ర గాయాలు. 2 విద్యార్థులు విజయవాడలోని కృష్ణలంక పాయకాపురాలకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.